సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సందేశం క్రియలతో కూడిన ఆరాధన. నేను ఆరాధన గురించే, ఎందుకంటే నాకు దేవుడు ఆ రహస్యాన్ని బయలుపరిచినాడు. దేవుని ఆరాధిస్తే చాలు, మన సమస్యలన్నిటికీ అదే పరిష్కారం. దేవుని ఘనపరిస్తే చాలు, దేవుని కనికరం మన జీవితాల్లో వస్తుంది. దేవుని ఆరాధిస్తే చాలు, మన శరీర రుగ్మతలు కూడా తొలగిపోతుంది, మన కట్లన్నీ తెగిపోతుంది. ఆరాధిస్తే చాలు, సాతానుడు ఓడిపోతాడు. ఆరాధిస్తే చాలు, మంత్ర తంత్ర శక్తులని మటమాయమైపోతుంది. ఆరాధిస్తే, యథార్థంగా ఆరాధిస్తే దేవుడు దిగివచ్చి నీ సమస్యలను ఆయన సమసిపోయే రీతిగా ఆయన చేయగలడని, ఇవన్నీ కూడా నాకు దేవుడు బయలుపరిచిన సత్యాలు. కాబట్టి చాలా వారాల నుండి నేను ఆరాధన గురించి చెప్తున్నాను. ఏ విధంగా నువ్వు ఆరాధించాలి, ఎందుకంటే తన మహిమ నిమిత్తమే మనల్ని ఈ లోకంలో సృజించినాడు. మనం ఏదో బంగ్లాలు కట్టుకొని ఇక్కడ స్థిర నివాసం చేయడానికి కాదు, లేక బ్యాంకులో బ్యాలెన్స్లు కూడగట్టుకోవడానికి కాదు, బంగారం పొదుపుకొని మరి అందంగా తిరగడానికి కాదు. తన మహిమ నిమిత్తము మనల్ని సృజించినాడు. తన చిత్తానికి విధేయత చూపెట్టడానికి, తన రూపంలో మనల్ని ఉంచుకొని, తన ఊపిరిని మన నాసికారంధ్రంలో ఊది జీవాత్మను అనుగ్రహించి ఆయన మనల్ని ఎందుకు ఉంచినాడు? తను ఆరాధించాలి. అందుకే ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆయన ఆశీనుడై ఉంటాడు. నీ ఇంటిలో ఆరాధన ఉంటే నీ దేవుని మందసం ఉన్నట్టే. అవును, అందుకే నేను ప్రయాసపడి ఎక్కువగా ప్రసంగాలు ఎందుకు చేసినానంటే ఆరోగ్యం ఉన్నందుకు కాదు, తీరుకున్నందుకు కాదు, కానీ ఐ వాంట్ టు ఒబే ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు, నీ నోట నా మాటలు ఉంచినాను, ప్రకటించు. మీకు వాక్యం అందిస్తున్నాను. దేవునికి విధేయత చూపినందుకు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. అవును, మన విధేయత ద్వారా మనము దేవుడు చెప్పినట్టు తప్పకుండా చేయాలి, అని ఆరాధించాలి. నేను వాక్యం చెప్పడం దేవుని ఆరాధించడం కదా. మరి నేను వాక్యం చెప్తే మీలో ఉన్న చీకటి తొలగిపోతే దేవుని మహిమపరచడం కదా. తన మహిమ నిమిత్తం మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క బాధ్యతతో కూడా ఈ లోకంలో ఉంచినాడు. కనుక ఈరోజు క్రియలతో కూడిన ఆరాధన, క్రియలతో కూడిన ఆరాధన, వర్షిపింగ్ గాడ్ విత్ అవర్ డీడ్స్. మనం చేసే క్రియ అది దేవునికి ఘనతనిస్తుంది. నువ్వు చేసే ప్రతి పని గాడ్ ఈజ్ గెటింగ్ ద గ్లోరీ. అందుకే కొండమీది ప్రసంగంలో ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరమందున్న దేవుని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలు చూడాలంట. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కొందరు అంటారు, ఏం చూసేది లేదు, దేవునికి అన్నీ తెలుసు, దేవుడు చూసుకుంటాడని. కాదు, దేవుడు చూడాలి, మనుషులు చూడాలి నీ మంచితనాన్ని, నీ సత్క్రియలను. ఒక చెట్టును చూసినప్పుడు పండు ఎలా కనబడుతుంది? పండు దాచుకోదు, పండు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఫలాన్ని చూసి, ఓ ఫలానా చెట్ట, ఇది మామిడి పండ్లన్నీ పండి ఒక చెట్టు మీద ఉంటే, ఓ ఇది మామిడి పండు చెట్టు, మామిడి చెట్టు అంటారు. దానిమ్మలు ఉంటే దానిమ్మ చెట్టు అంటారు. యేసుప్రభు అప్పుడే చెప్పినాడు, వారి వారి మరి ఫలాలు వారు ప్రత్యక్షపరుస్తారు. మంచి చెట్టు మంచి ఫలాన్ని మరి ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఇస్తుంది. కనుక యేసుప్రభు బిడ్డలమైన మనం మంచి ఫలాలు ఇవ్వాలి. యేసుప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అని ఉంది కదా. అందుకే ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో మత్తయి 5:16లో మనుష్యులు మీ సత్క్రియలను చూడాలి, చూచి పరలోకమందున మీ తండ్రిని వారు ఏం చేస్తారు? మహిమపరుస్తారు. వాళ్ళు ఆరాధిస్తారు అన్నమాట. అదే ఆరాధన. వాళ్ళు ఆరాధిస్తారు. చూడండి ఆ దేవుని బిడ్డలు, అబ్బా దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, నువ్వు
ఎగిరి గంతులేసి స్తోత్రం చెప్పేది అది కావాలి, కానీ అది మాత్రం సరిపోదు. నిన్ను చూసి ఇతరులు గంతులేయాలి. నీ జీవితం చూసి దేవా నీకు స్తోత్రం, ఆ బిడ్డను ఎలా వాడుకుంటున్నావు, దేవా నీకు వందనాలు, మరి గంభీరంగా నీ సేవలో వాడుతున్నావు, ఎంత మంచి ప్రవర్తన, ఎంత శుద్ధ మనస్సాక్షి అని దేవుని గణపరచాలండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరమందున్న దేవుని మహింపరచినట్లు మీరు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేడు. అందరూ ఆరాధిస్తారు, క్రియలతో కూడా ఆరాధన ఈరోజు మనం ధ్యానించేది. పెదవులతో అందరూ ఆరాధిస్తారు, కానీ అట్టి ఆరాధన దేవునికి అంగీకారమైందా? కానే కాదు. అందుకే మత్తయి సువార్త 15:9 ప్రభు పలుకుతున్న మాటలు ఇవి. అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. మత్తయి 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించు వారిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన. అనేక అంశాల మీద మీకు బోధించినాను. తప్పుడు ఆరాధన, వేషధారణతో కూడిన ఆరాధన, ఇలాంటివన్నీ బోధించినాను. ఇది మరి ఈ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. దాని గురించి కూడా ఒకసారి ప్రసంగం చేస్తాను. వ్యర్థమైన ఆరాధన. నీ సమయం వ్యర్థం. నువ్వు అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, నువ్వు గంభీరంగా నీ గొంతు ఇతరులకు వినిపిస్తున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, నీలో పాపం ఉన్నది. అది వ్యర్థమైన ఆరాధన. అట్టి ఆరాధన దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? స్వచ్ఛమైన ఆరాధన కావాలి, క్రియలతో కూడిన ఆరాధన కావాలి. యూ హ్యావ్ టు షో ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచి. ఈ ఫలాలన్నీ ఉన్నాయా నువ్వు ఆరాధించేటప్పుడు? అలాగూ పెదవులతో మాత్రం కాదు, నీ హృదయపూర్వకంగా ఆరాధించాలి. నీవు పెదవులతో ఆరాధించి నీ హృదయం దూరంగా ఎక్కడో పెట్టుకొని ఎక్కడో ధ్యాసతో నువ్వు పెదవులతో ఆరాధిస్తే దానివల్ల ఫలితం లేదు. అందుకే మరి క్రియలతో కూడిన ఆరాధన అన్నప్పుడు బాహ్యంగా గంభీరమైన పెద్ద చప్పుళ్లతో, పెద్ద వాయిద్యాలతో ఆరాధించడం సరిపోదు. నువ్వు మనస్సుతో కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు పత్రిక, ఒకసారి దీని నుండి మీకు బోధించాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. ఈరోజు క్రియలతో కూడిన ఆరాధన అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. క్రియలు లేని ఎడల మరి అది ఒక శవ శరీరంతో పోలుస్తున్నాడు. ఇక్కడ యాకోబు 2:26లో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ఒక శరీరంలో ప్రాణం లేకుంటే అది శవ శరీరం అంటాం. క్రియలు లేని విశ్వాసము ఒక మృత తుల్యమైన శరీరంతో సమానం అని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. ఇట్స్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. అబ్రహాము క్రియలతో కూడా దేవుని గణపరిచినాడు. విధేయత ఎంతగా చూపినాడు? తనకిచ్చిన ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు. నిన్ను లక్షలుగా చేస్తాను, ఆకాశ నక్షత్రంలో వల్లే నేను విస్తరింపజేస్తాను, ఇసుక రేణువల. ఈ కుమారుని దేవుడు అడిగినప్పుడు విధేయత చూపిచ్చేస్తే మరి మరి సంతానం ఎక్కడి నుండి రావాలని కూడా ప్రశ్న ఉదయించిండొచ్చు. కానీ అబ్సల్యూట్ ఒబీడియన్స్. దేవుడు ఇచ్చిన కుమారుడు, దేవుడు తిరిగి అడుగుతున్నాడు, ఇదిగో నేను ఇచ్చేస్తున్నాను. అది కావాలి ప్రతి ఆరాధికుని హృదయంలో. దేవుడు అదే కోరుతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మరి మా ఇంటిలో మరణం వచ్చింది, ఎందుకు నాకు కరోనా సోకింది అని అడగకూడదు. నువ్వు విశ్వాసం ద్వారా నీ క్రియలను గణపరచాలి. నీ ఇష్టం ఏదైనా నా జీవితంలో జరగని అంటే ఎంత బాగుంటుంది, ఈ అడ్డు ప్రశ్నలు అడగకుండా. ఇక్కడ చూడండి, అబ్రహాం గురించి చెప్తున్నాడు ఈ వాక్య భాగంలో. యాకోబు 2:14 నుండి మీరు 26 వచనాలు చక్కగా, ఈరోజు మీకు హోంవర్క్ అదే. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 26 వచనాలు చక్కగా చదవండి. క్రియలతో కూడిన విశ్వాసం, క్రియలతో కూడిన ఆరాధన. అబ్రహాము పాటలు పాడినట్టు లేదు. అబ్రహాము ఏదో వాయిద్యాలు వాయించి మరి చాలా ఇంపుగా పాడినట్టు లేదు. క్రియలతో ఆరాధించినాడు, విధేయతతో ఆరాధించినాడు, దేవుడు చెప్పినట్టు చేసినాడు. అదే ఆరాధన. దట్ ఈస్ వర్షిపింగ్ ద ట్రూ గాడ్ ఇన్ ట్రూ స్పిరిట్. అదే క్రియలు అన్నమాట. ఇక్కడ చూడండి 14 నుండి చదువుతున్నాను. యాకోబు 2వ అధ్యాయం 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్ల ఏమి ప్రయోజనం? నీకు క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు, విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేదు, దీనివల్ల ఏమి ప్రయోజనం లేదంటున్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా?
సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి చలిగాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినట్లే ఏమి ప్రయోజనం? ఒకడు బీదవాడు పేదవాడు నీ దగ్గరకు వచ్చినాడు, వానికి ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నది కానీ నువ్వు ఇవ్వడం లేదు, ప్రేమ లేదు నీకు. ఆ అట్టి ప్రేమ లేని హృదయం ఆరాధించినప్పుడు పెదవులతో ఆరాధించడం వ్యర్థమే కదా. నీవు దేవుని పట్ల విధేయత చూపి దేవుడు చెప్పినట్టు చేసి దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి నీ హృదయంలో నిండు ప్రేమతో పేదను బీదను అనాథులను కనికరించి వారిని మరి పరామర్శిస్తే అది దేవునికి ఎంత అంగీకారం. అట్టి విశ్వాసం క్రియలతో కూడినది. అట్టి ఆరాధన అది ఒక ఆరాధన. ఆరాధన అంటే కేవలం పాటలు పాడడం కాదు, డ్రమ్ము కొట్టడం కాదు, డ్రమ్ము బగల కొట్టడం కాదు, పెద్ద ఉద్యోగం అనుకోవడం కాదు. ఇదంతా ఆరాధనే. దేవుని మాట వినడం కంటే ఆరాధన ఎక్కడుంది? ప్రతి ఆరాధనలో దేవుని విధేయతనే ఆరాధన అనమాట. ఈరోజు ప్రభు చెప్పినాడు పోయి వాక్యం అందించమని, నేను వచ్చినాను. ప్రభు అన్నాడు ప్రభు బల్ల నడిపించమని. అయ్యో నేను ఆ పని చేయను అనలేదు, విధేయత చూపినాను అంతే. అప్పుడు అది ఆరాధన కదా. నేను దేవుని కనపరుస్తున్నాను కదా, దేవుని మాట విన్నాను కదా, దేవుని మాట లోబడినాను. అది క్రియలతో కూడిన ఆరాధన. ఇప్పుడు నీవు పేదవారికి అన్నం పెట్టినప్పుడు క్రియలతో కూడా దేవుని ఆరాధిస్తున్నావు. ఆరాధన అది వర్షిపింగ్ గాడ్. ఒక చలికి వానికి బట్ట లేనప్పుడు ఒక బట్ట తీసి నీకు ఎన్నో బట్టలు, ఇప్పుడు మీకు బట్టలు కాదు మీకు బీరువాలు కొంటున్నారు అందరూ. దేవుడు చాలా ఆశీర్వదిస్తే ఈ బట్టలు పెట్టుకోవడానికి బీరువాలు కొంటున్నారు. ముందు బట్టలు కొనుక్కునేది. అన్నీ ఉన్నా కానీ పేదవానికి ఒక వస్త్రం వేయడానికి ఎంత సంకోచిస్తాం కదా. అందుకే ప్రభు చెప్పింది అయితే ఎంత గొప్ప. 2 ఉంటే 1 ఇచ్చేయమన్నాడు. అంతకాడికి మనం ఇంకా ఎవరు రాలేదు అనుకుంటా అంత స్టాండర్డ్కు. నీకు 2 ఉంటే 1 ఇచ్చేయమన్నాడు. చూడండి, ఇది మరి క్రియలతో కూడిన ఆ గొప్ప దేవుని గణపరచడం అన్నమాట. పేదలను బీదలను ఆదరించడం ఇక్కడే ఉంది. జేమ్స్ 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించటయో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనటే. విధవరాళ్ళంటే కనికరం రావాలి. అది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నమాట. మేము అనాథులను కనికరించాలి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నమాట. దిక్కులేని వాళ్ళని చూసినప్పుడు గుండె కరగాలి, దేవుని ఆరాధిస్తున్నావు అన్నమాట. కరోనా రోగంతో నిన్ను ప్రార్థన చేయమని అడిగినప్పుడు నువ్వు ఆ స్థాయిలో ఉంటే ఎన్ని శ్రమలు అనుభవించాలనో ఊహించుకొని ఆ వ్యక్తి కొరకు భారంగా ప్రార్థన చేయడం, విజ్ఞాపన, అది ఆరాధన. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు కానీ అదొక ఆరాధన. దేవుని మహిమపరచడం, దేవుడు చెప్పినట్టు చేయడం, దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక బక్క చిక్కిన ఆమె యూపీఎఫ్కి వచ్చింది. ఎముకల గూడు మాత్రం ఉంది. ఆ వారి ప్రదేశంలో కరువు వచ్చింది. ఆ దినాల్లో పెద్ద కరువు ఆంధ్ర రీజన్లో వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రయాణం అయి సిటీకి వచ్చింది. దిక్కు లేదు, ఎవ్వరు లేరు. కుటుంబ సభ్యులందరూ పెద్ద మరి జలప్రవాహంలో కొట్టుకొని పోయి కట్టు బట్టలతో వచ్చేసింది అన్నమాట. సంఘం ఎదుట నిలబడుతుంది, అమ్మను చూడాలా, అమ్మను చూడ, నాకు సహాయం కావాలని. నేనన్నాను మరి ఇంకా ఎక్కడన్నా వెళ్ళినావా సహాయం కొరకు? వెళ్ళినానమ్మా, అక్కడ ఒక చోట వెళ్ళినాను. ఆమె నాకు ఆకలికి కడుపు మొత్తం ఎండిపోయి ఉన్నది. కడుపు ఆ చిన్న ఒక చీర మాత్రం ఇట్లా చుట్టుకుంది, ఎముకలు మాత్రం ఉన్నాను. ఏం చేసింది మరి ఆమె? నీకేమైనా సహాయం చేసిందా అంటే లేదమ్మా. ఆమె నాకు పెద్ద ప్రసంగం చేసింది. ఏం ప్రసంగం చేసిందంటే ఆనాడు దేవుడు హెజకేల్ 37వ అధ్యాయంలో ఎముకల మీద కూడా తన ఆత్మను కుమ్మరించినాడు అని ప్రసంగం చేసిందమ్మా. నాకేమో ఆకలి అవుతుంది, నాకేమో వణికిపోతున్నాను. ప్రసంగం అయితే చేసిందన్న. అట్టుంటుంది చాలామంది భక్తి. ప్రేమ లేని భక్తి ఎవరికి కావాలండి? క్రియలు లేని విశ్వాసం మృతం కదా. ఒక శవ శరీరంతో పోలుస్తున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ప్రాణము లేని ఒక శరీరాన్ని పోలుస్తున్నాడు యాకోబు ఆత్మవశుడై. అప్పుడు నేనేం చేసినానంటే మరి చాలా సంవత్సరాల ముందు కాబట్టి నేను కొద్దిగా అసలు ఎవరు లేకుండే అప్పుడు వేడి నీళ్ళు పెట్టి ఆమెకు స్నానానికి బాత్రూంలో అరేంజ్ చేసి నాదొక చీర ఇచ్చి కట్టుకోమని చెప్పి వేడి వేడి అన్నం వండినా నేను. అప్పుడు మంచి ఆరోగ్యం ఉండేది నాకు. వండి ఆమెకు పరిచయం చేసినాను. పైసలు ఇచ్చిన ఒక 500 రూపాయలు. పట్టమను పో, నువ్వు ఇంటికి తిరిగిపోతావా, ఏం చేస్తావో చేయి, ప్రార్థన చేసి పంపించాను. అంటే నేనేమంటున్నానంటే ఇలాంటివి ప్రభు ప్రేమను మనం ప్రకటించకపోతే మన ఆరాధన ఎలాంటిది, మన విశ్వాసం ఎలాంటిది? 2 కూడా మృతమే కదా. అంటే అందుకే ప్రభువునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలంటున్నాను. నీకు అన్నీ కూడగొట్టుకొని ఎక్కడికి వెళ్తావు?
చాలామందికి పేదలకు కొద్ది సాయం చేయాలంటే ఎన్ని మార్లు ఆలోచిస్తారు. మరి దేవుడు అన్ని మార్లు ఆలోచిస్తున్నాడు నీకు ఇవ్వడానికి. నువ్వు అడిగిందల్లా వెంటనే ఇప్పుడే దిగిరా, ఇప్పుడే నా కార్యాలన్నీ సఫలమైపోవాలి, ఇప్పుడే నాకు కావాల్సిన డబ్బు కావాలి, నువ్వంతా మారాం చేసి అడుగుతావు దేవుని దగ్గర. నీ దగ్గర దిక్కులేని వాళ్ళు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, నువ్వు ఎలాగ స్పందిస్తున్నావు? మీకు ఒక కార్యం చెప్పాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో లాక్డౌన్లో అయినా పేదలకు సహాయం చేసినాం, అయినా మరి పేద కాపర్లకు సహాయం చేయగలిగినాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినాడు. అనాథులకు యథావిధిగా సహాయం చేయగలిగినాం, విధవరాళ్ళకు సహాయం చేయగలిగినాం. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు కదా. దేవుడు ఇస్తే తప్పకుండా పంచాలి, కూడబెట్టుకోవడానికి కాదు. అంటే దాని అర్థము నీ యొక్క ఆరాధన, దేవుని ఆరాధించడం క్రియలతో కూడి ఉండాలి. ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, స్వరం ఎత్తుతున్నావు, చాలా కూని రాగాలు తీస్తున్నావు, చాలా అద్భుత కంఠంతో వాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఎగురుతున్నావు, దుంకుతున్నావు కాదు. స్టాప్, లుక్, ప్రొసీడ్. కొద్దిగా ఆగు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎలాగుంది? నీ ప్రవర్తన క్రియలతో కూడిందేనా? అప్పుడు నీకు దేవుని ఎదుట ఎంత ధైర్యం ఉంటుంది. అప్పుడు నువ్వు ఇచ్చే ఆరాధన దేవునికి చాలా యోగ్యమైనది. నీ విశ్వాసాన్ని గణపరుస్తాడు, నీ ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, నీవు నమ్ముతున్నావు. కొందరంటారు మేము దేవుని నమ్ముతున్నామండి. నమ్మితే సరిపోదు. ఇక్కడ యాకోబు తన పత్రికలో అంటున్నాడు, దేవుడు ఒక్కడేనే నీవు నమ్ముచున్నావు. 19వ వచనం. అలాగూ నమ్మటం మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. చూడండి ఎంత పెద్ద మాట. నేను దేవుని నమ్ముకుంటున్నాను, నేను ఆరాధిస్తున్నాను, మరి అది సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఇంకా నువ్వు వణకడం లేదేమో, కానీ దయ్యాలు అయితే ప్రభు నామంలో నమ్మి వణికిపోతాయంట. అది ఆరాధన కాదు. దేవుని నమ్మడం మాత్రం ఆరాధన కాదు, దేవునికి విధేయత చూపడమే ఆరాధన. క్రియలు నీలో కనబడాలి. 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచు. వ్యర్థుడా అంటే యూజ్లెస్ ఫెలో. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా? మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాం ఆరాధించినాడు దేవుణ్ణి, అది ఆరాధన. 30 ఏళ్ళు దాటిన కుమారుని మోరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళి లేక 100 సంవత్సరాల వయసులో దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు అడిగినప్పుడు తిరిగి దేవునికి అర్పించడానికి సిద్ధ మనసు కలిగి దేవునిలో ప్రగాఢమైన విశ్వాసం కలిగి ప్రవర్తిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు అన్నమాట. ఆరాధన భావంతో వెళ్తున్నాడు. మేము వెళ్తున్నాం కానీ తిరిగి మేము వస్తాం. దేవుడు ఒకవేళ మరి ఈ కుమారుని తీసుకున్నా కానీ తిరిగి ఆయన మరి అతన్ని బ్రతికించగలడు అనే విశ్వాసం. 21 చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది నీవు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రం గాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు శ్రద్ధగా ఈ వాక్య భాగాన్ని చదవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. కనుక నీవు ప్రభు ప్రేమ కలిగి ఉండాలి. నీ ఆరాధనలో, నీ ప్రవర్తనలో, నీ దినదిన చర్యలో దేవునికి ఘనత ఎలాగ రావాలి, దేవుని ఎలాగ ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతిపాత్రుడు, మరి పూజార్హుడు కదా. ఆయన వేల్పులలో నీ వంటి వాడేవాడు. మిరియాము పాట పాడుతుంది, వేల్పులలో నీ వంటి వాడేవాడు. దేవుళ్ళలో నువ్వే దేవుడవు కదా, దేవాది దేవుడవు కదా, సర్వశక్తిగల దేవుడవు కదా, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఎన్ని నామాలతో నువ్వు కొనియాడుతున్నావు. అయితే నీలో ప్రేమ లేకుంటే అట్టి ఆరాధన దేవుడు అంగీకరించడంట. ప్రేమనే క్రియలుగా మారుతుంది. నీలో ప్రేమ, ఇట్ గివ్స్ యూ లైఫ్ టు డూ గాడ్స్ వర్క్. ప్రేమ లేని పరిచర్యలు నిలవదు. చాలామంది సేవలు చేస్తారు డబ్బులు కూడా పెట్టుకోవడానికి. ఆ పరిచర్యలు దీర్ఘకాలం సాగదు, కష్టాల్లో నిలబడదు. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ కూడా కొయ్యకాలు గడ్డి కాలిపోయినట్టు అంతమొదుతుంది ఆ పరిచర్య.
అయ్యో దేవుని రాకడ వరకు నువ్వు నిలిచి ఉండాలి, సేవ చేయాలి, పరిచర్య కొనసాగించాలంటే నీలో ప్రేమ నుండి పుట్టుకొచ్చిన ఆరాధన కావాలి, ప్రేమ నుండి పుట్టుకొచ్చిన క్రియలు కావాలి, ప్రేమ నుండి ఉద్భవించిన విశ్వాసం కావాలి. లేకుంటే నిలవలేవు నువ్వు, అగ్ని పరీక్షకు నిలవలేవు. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు 1 కొరింథీ 13:2 నాకు ఎన్ని ఉన్నా ఎన్ని వరాలు ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను నిష్ఫలుడాను, వ్యర్థుడాను. I may have so many gifts of the Spirit, but if I don't have love, I'm a useless fellow. ప్రేమ నీ హృదయంలో ఉండాలి, క్రియలతో కూడా ఉండాలి నీ ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక 4:17 ఉంది, మేలైనది చేయనెరి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. క్రియలతో కూడిన ఆరాధన. అందుకే మీకు ఆరాధన గురించిన సర్వసత్యాలు బోధించాలని అనుకుంటున్నాను. ఆరాధన అంటే పాటలు గట్టిగా మైక్ పెట్టుకొని మంచి రాగం పాడడం కాదు, క్రియలు కావాలి. క్రియలతో కూడిన ఆరాధన, నీ ప్రతి క్రియ ఆరాధన అన్నమాట. నువ్వెందుకు ఆ మంచి కార్యం చేస్తున్నావు? నువ్వు దేవుని గణపరుస్తున్నావు. నువ్వెందుకు పేదలను ఆదరిస్తున్నావు అంటే దేవుని గణపరుస్తున్నావు. ఎందుకు భర్తకు లోపడుతున్నావు అంటే దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని భయం, దేవుని ఆరాధిస్తున్నావు. ఎందుకు అధికారానికి లోపడుతున్నావు అంటే దేవుని ఆరాధిస్తున్నావు. పరిపూర్ణమైన విధేయత చూపుతున్నావు. ఎందుకు విధవరాళ్ళని పరిమర్శిస్తున్నావు? దేవుని ఆరాధిస్తున్నావు. తల్లిదండ్రులు లేని వారిని చేరదీస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. యు గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ బర్నింగ్ ఇన్ యువర్ హార్ట్. ఆ యేసు ప్రేమ నీ హృదయంలో ఉన్నది కాబట్టి నీ క్రియలు కూడా ప్రేమను ధరించుకుంటున్నాయి అన్నమాట. ప్రేమకు ప్రతిరూపంగా మారిపోతుంది క్రియలు. అట్టి క్రియల ద్వారా దేవుడు ఆరాధింపబడుతున్నాడు, మహిమ పొందుతున్నాడు, స్తుతింపబడుతున్నాడు. అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి పరమందున్న దేవుని మరి ఘనపరచునట్లు, మహిమపరచునట్లు మీ వెలుగు ఇతరుల ముందు ప్రకాశింప నీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు మేలైనది చెయ్యాలని తెలుసు, అయినా నువ్వు చేయడం లేదు. అది నీకు కీడుగా మారిపోతుంది, కీడుగా మారిపోతుంది. క్రియలు లేని విశ్వాసం. నేను ఒక రాజ్యానికి వెళ్ళాను మరి దేవుని వాక్యం ప్రకటించడానికి. అక్కడ 5 రోజులు కూడికైంది. కూడికైన తర్వాత మేము 4-5 స్పీకర్స్ అనమాట, వేరే దేశం నుండి వచ్చినాము. అయితే వాళ్ళు కానుక, ఒక మంచి కానుక ఒక్కొక్క స్పీకర్ను పిలిచి ఇస్తున్నారు. అంతకుముందు వాళ్ళ సేవలో ఉన్న, పరిచర్యలో ఉన్న అవసరతలన్నీ తెలియజేస్తున్నారు. మాకు సేవలో ఇంత అవసరం ఉంది, అంత అవసరం ఉంది, ఇప్పుడు మీకు హోటల్లో పెట్టి ఇంత అయింది, ఫ్లైట్ టికెట్స్ ఇంత ఖర్చు అయిందని చెప్పినాక మాకు కానుక ఇస్తే, నన్ను పేరు పిలిస్తే నేను పోయి కానుక తీసుకోవాలి. పెద్ద మొత్తమే ఉంటుంది. నేను పోయి తీసుకొని నేను అన్నాను, మీకు చాలా అవసరతలు ఉంది కాబట్టి దీంట్లో నాకు ఏ డబ్బు వద్దు, ఇది మీరే తీసుకోండి అని చెప్పి ప్రేమపూర్వకంగా ఇస్తున్నాను, మీ సేవ ఖర్చుల కొరకు వాడుకోండి, అది అట్టే ఇచ్చాను. నా వెనక వచ్చిన గొప్ప కాపరి కూడా ఇచ్చేసినాడు. మీకు ఉండని జాయ్ సిస్టర్ ఇచ్చింది కాబట్టి నేను కూడా తీసుకోనని ఆయన కూడా ఇచ్చినాడు. ఈ 4 ఒక్కతను మాత్రం ఇచ్చింది తీసుకున్నాడు. ఆయన కోటేశ్వరుడు, మరి ఇచ్చింది తీసుకున్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఈయనకి ఇంకా కావాల, దేవుడు ఎంతో ఇచ్చినాడు కదా, కొద్దిగా ఈ సేవ అవసరతల కొరకు ఇచ్చేస్తే బాగుండు కదా అని మనసులో అనుకున్నాను. దాని తర్వాత ఆయన పడిన బాధలు ఇంతంత కాదు, లక్షలు మరి హాస్పిటల్ కట్టాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ప్రతి క్రియ వెనుక దేవుని హస్తం ఉంటుంది. నువ్వు ఒక మంచి కార్యం చేస్తే నువ్వు వెట్టి ఖర్చులు నీకు ఉండవు, వ్యర్థమైన ఖర్చులు ఉండవు. ఒక బీద పేద లేక ఒక సేవకు సహాయం చేస్తే నీ హాస్పిటల్ బిల్స్ అని కొట్టి పడేస్తాడు దేవుడు. నేను అక్షరాల కనులారా చూసినాను. అది ఎన్ని లక్షలు కడుతున్నాడు, ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి ఇప్పుడు హాస్పిటల్కు. కానీ నువ్వు ఇచ్చేస్తే ఏం పోయేది నీకు? దేవుడు ఇంకా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చేది కదా. అంటే దేవుని లెక్కలు నీ లెక్కలకు చాలా తేడా ఉంటుంది. నువ్వు నీ చిన్న పిడికెడు మెదడుతో నువ్వు ఆలోచిస్తుంటావు, ఇది చేస్తే అలాగైతుంది చేస్తే. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడట. ఆయన గుప్పిలు ఎట్టుంటుందో నువ్వు ఆలోచించేవా? నీ గుప్పిలు ఇంతే ఉంటుంది, ఇప్పుడే ఇంతే ఉంటుంది. ఆయన భూమి ఆకాశములకు పునాది వేసిన దేవుడు, అంతరిక్షాన్ని కట్టిన దేవుడు. ఆ హస్తం నక్షత్ర రాశులను అమర్చి మరి ఈ యొక్క అంతరిక్షాన్ని అంతా కూడా సృష్టికర్త కదా. ఆయన హస్తాలు ఇప్పి నిన్ను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? అందుకే ఆయన గుప్పిలు విప్పుతాడంట. ఆ వాగ్దానం మీరు పొందుకోండి. క్రియలు లేని ఆరాధన కాకుండా క్రియలతో కూడి దేవుని ఆరాధించాలి. కీర్తనల గ్రంథంలో ఆ వాగ్దానం మీకు ఇస్తున్నాను, పొందుకోండి. అది
45:16 నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. నీ గుప్పిలు విప్పడానికి ఎప్పుడు సంకోచిస్తావు కదా, ఎప్పుడు నువ్వు ఇస్తే ఎలాగు, వేరే ఖర్చులు ఎలాగు, దశమ భాగం ఇస్తే వాళ్ళకు మేలు, వాళ్ళకెందుకు మేలు అవుతుంది, వాళ్ళు దేవుని సేవలో వాడుకుంటారు, దేవుని భయం గల దైవజనులు. మరి నీ గుప్పిలు విప్పడానికి నువ్వు భయపడుతూ ఉంటావు, కానీ దేవుడే తన గుప్పిళ్ళు విప్పి ఆయన నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. నేను చాలాసార్లు మాట్లాడినాను, ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావు, హూమ్ యు ఆర్ వర్షిపింగ్. ఆయన దేవాది దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అన్నిటి మీద సర్వాధికారి. ఆ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. అది విశ్వాసంతో ఆరాధిస్తున్నావు, క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలు లేకుంటే నీ విశ్వాసం మృతం. నీ మంచి పనులు, దేవుడు నీకు ఇచ్చిన మరి సౌకర్యాలు, సంపదలు, ఆశీర్వాదాలు పంచుకుంటున్నావు అంటే అంతకంటే మించిన ఆరాధన ఎక్కడున్నది. అందుకే క్రియలతో కూడా మనము ఆరాధించాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మరి ఇంకో మాట ఉంది మత్తయి సువార్త 25లో, క్రియలు లేకుండా ఉన్న మతమైన మార్గమైన అది మృతమే. ఆ మాట కూడా నేను చదవాలి. మత్తయి సువార్త 25లో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం చదివి నేను ముగిస్తాను. మాథ్యూ 25 ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు. 31 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఇక్కడ 35 నుండి చదువుతాను. నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటేనే నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటేనే నన్ను చేర్చుకుంటురి, దిగంబరినై ఉంటేనే నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటేనే నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పురు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉన్నట్టు చూచి మీకు ఆహారం ఇస్తేమి, నువ్వు దప్పికొని ఉన్నట్టు చూచి ఎప్పుడు దాహం ఇస్తేమి, ఎప్పుడు పరదేశినై ఉన్నట్టు చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరి అయినట చూచి బట్టలు ఇస్తేమి, ఎప్పుడు రోగి అయినట నువ్వు చెరసాల్లో ఉంటే నువ్వు చూచి నీ యుద్ధకు వచ్చితేమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేస్తురి గనుక నాకు చేస్తురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. చూడండి, యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఎప్పుడు నువ్వు రోగిగా ఉన్నావు, మేము ఎప్పుడు వచ్చినావు, నీకు ఎప్పుడు పరిచర్య చేసినాం, ఎప్పుడు ఆకలి కొంటూ మేము ఆహారం ఇచ్చినాం, ఎప్పుడు వస్త్రహీనుగా ఉంటే మేము వస్త్రాలు ఇచ్చినాం. మిక్కిలి అల్పులైన ఒక్కరికి నువ్వు చేసినావు కాబట్టి అది నాకు చేసినట్టే, నన్ను ఆరాధించినట్టే, నన్ను ఘనపరిచినట్టే అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేని ఆరాధన అనే అంశం మీద మేము ధ్యానించినాం. ఈ వాక్య భాగాలన్నీ కూడా ప్రతి హృదయంలో ఈ విత్తనాలు మీరు నాటాలని, ఆ విత్తనాలు ఫలించి నూరంతల ఫలమిచ్చి వటవృక్షాలుగా ఎదగాలని ప్రార్థిస్తున్నాం. ఆయన మాకు ఈ చక్కని ఆరాధన ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, దీనులను దిక్కులేని వారిని, అనాథులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు మీరు ఇచ్చిన మరి ఏదైనా కానీ పేదలతో బీదలతో పంచుకునే మంచి బుద్ధి మాకు దయచేయండి. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని ఆరాధన కూడా పనికి మాలినది కనుక అట్టి క్రియలు, సత్క్రియలు మాకు ఆభరణంగా ధరింపజేయండి. మమ్మల్ని మేము సత్క్రియలతో అలంకరించుకోవడానికి సహాయం దయచేయండి. దేవాది దేవుడైన నిన్ను ఆ విధంగా ఘనపరచడానికి మాకు సహాయం దయచేయండి. పెదవులతో మాత్రం కాదు ఆరాధన, మా హృదయపూర్తిగా నీకు విధేయత చూపుతూ ఆరాధించినప్పుడు అట్టి ఆరాధనలో ఎంత శక్తి ఉంటుంది నాయన. కనుక తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆ యొక్క మరి మార్గము మాకు బోధిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఆరాధన విధానాలను మాకు బయలుపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఆయన మనుషులు ప్రభువా ఆరాధించి నాయన మరి నిన్ను కొనియాడి వారి హృదయంలో పరివర్తన లేకుంటే అది ఏ మాత్రం ప్రయోజనం లేదు. అట్టి వ్యర్థమైన ఆరాధన మేము ఆరాధించకుండా మరి సంపూర్ణ హృదయంతో, ప్రేమగల హృదయాలతో, విధేయత గల మనసుతో, క్రియలతో కూడిన ఆరాధన మాకు దయచేయమని మరి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు
దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.